ఈరోజు మేము ఉన్న 2.5 ఏళ్లలోనే అక్కడ మార్చరీ ఏర్పాటు చేసినాం, హాస్పిటల్ పెద్ద చేయించే నిధులు కేటాయించినాం, స్టేడియంకి నిధులు కేటాయించినాం, పిల్లలు చదువులు బాగుండాలని డిజిటల్ లైబ్రరీ కేటాయించినాం, పెళ్లిళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ ముస్లిం సోదరులు పెళ్లిళ్ళు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ముస్లిం షాదీగారికి ఇచ్చినాం. గిరిజనులు ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నారు, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి స్థలం కావాలని చెప్పేసి గిరిజనులందరూ మాట్లాడుకోవడానికి వాళ్ళకు కూడా ఒక స్థలం కేటాయించి వాళ్ళకు కూడా నిధులు కేటాయించినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మనం ఉన్న 2.5 సంవత్సరాలలో చేసినాం. కానీ జరిగింది ఏంది? కేవలం ఓటమి పాలైనది. కానీ నేను నా జోబు నుంచి ఇచ్చినా ఆయన జోబు నుంచి ఇచ్చింది ఎవరి ప్రభుత్వ సొమ్ముతోటి మనం అన్ని శాంక్షన్లు తీసుకొచ్చినాం. కానీ మీరు చేయాల్సింది ఏంది? జరుగుతున్న ప్రక్రియని ఆపకపోతే చాలు. ఈ రోజు ఆ ప్రక్రియను పట్టించుకోపోతుంది, ఆ నిధులు వచ్చింది పట్టించుకోపోతుంది, బట్ డెవలప్మెంటే చేయకపోయే మనం తీసుకొచ్చినటువంటి శాంక్షన్లన్నీ ఎటుపోయింది? ప్రభుత్వాలు మారితే అది కేసీఆర్ జోల పైసలా, నా జోల పైసలా? ప్రభుత్వం పైసలు పట్టించుకోవాల్సిన వాడు ఈ సిగ్గులేనోడు, వీళ్ళ ప్రభుత్వం కానీ వీడు పట్టించుకోరంట. డెవలప్మెంట్ ఏం చేసినావు? మరి సిగ్గులేనోడా 2018 వరకు మీ నాన్నే గెలిచింటారు ఇక్కడ. అది వాళ్ళ నాయకులకు చెప్పాలి, మనం వాళ్ళ నాయకులకు చెప్పాలి. అరే మీ నాయకులేరా 2018